పిడుగురాల పట్టణంలోని స్థానిక శ్రీ సాయి వృద్ధాశ్రమం నందు జనసేన పార్టీ పిడుగురాల మండల అధ్యక్షులు కామశెట్టి రమేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు మరియు మెగా అభిమానుల సమక్షంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ నాగరాజు, రూరల్ ఎస్ఐ మోహన్, సౌజన్య హాస్పిటల్ డాక్టర్ రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి చెన్నారావు, సీనియర్ నాయకులు వడ్లపల్లి సర్వేశ్వరరావు, వడ్లపల్లి సాంబశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తురుక వీరస్వామి, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, వల్లెపు రామకృష్ణ, బిజిలి వెంకటరావు, జనసేన నాయకులు గుర్రం కోటేశ్వరరావు, కామశెట్టి అమరలింగేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి దుదేకుల కాశీం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుదేకుల సలీం, చిట్టంశెట్టి పవన్ కుమార్, గుబ్బ విజయసారథి మాస్టర్, చింత వెంకట శివరావు, జొన్నలగడ్డ రాజేష్, సూరం నాగమల్లి, కాపు నాయకులు నూతి నారాయణ, కొమ్మ మహేష్, చిలుకూరి శ్రీనివాసరావు, బేతరంచర్ల కొండా మేస్త్రి, తిప్పనబైన వెంకటరావు, వీర మహిళా సింగంశెట్టి వెంకటరమణ, మెగా అభిమానులు, గోపీనాయక్ మొదలగు వారు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలకి నన్ను ఆహ్వానించినందుకు కూటమి నాయకులందరికీ నా శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలియని హీరో. ఒకప్పుడు భారతదేశంలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో అని వినికిడి. ప్రతి ఫీల్డ్లోనూ బాలీవుడ్ కానీ అన్ని రంగాల్లోనూ మేజర్ హీరోలందరూ మేము చిరంజీవి గారి తర్వాతే అనుకోబడిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన 71వ జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ జరుపుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఒక మెగాస్టార్ ఫ్యాన్గా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్. మనం సాయి వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్, వృద్ధులకి పళ్ళు, భోజనాలు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి సినిమా రంగంలో ఎటువంటి సపోర్ట్ లేకుండా కూడా మెగాస్టార్ అనే బిరుదుకు వచ్చేదాకా కూడా ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకి ఎదిగినటువంటి గొప్ప కళాకారుడు చిరంజీవి. అలాగే ఆయన రాజకీయ రంగంలో కానివ్వండి, సేవా రంగంలో మరీ ముఖ్యంగా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు జరిగినటువంటి వ్యక్తులకి రక్తదానం చేయడానికి కూడా ఎంతో ముందుండి ఆ కార్యక్రమాన్ని నడిపించారు. ఆయన స్ఫూర్తిగా రాష్ట్రంలో చాలామంది యువకులు సేవా రంగంలో ముందడుగు వేశారు. అలాంటి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మన కూటమి కార్యకర్తల నాయకులు అందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.